లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం వెనకాతల ఒక వ్యూహం వెనకాతల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి గత వారం రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే నిజంగా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఉద్దేశం వెనకాతల వ్యూహం వెనకాతల చంద్రబాబు నాయుడు గారు కనుక ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ పొత్తులో కొంత ఇబ్బందులు, ఈ పొత్తులో కొంత భేదాభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అంటారా? కాబట్టి చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం. నేను మీ ఆడారి నాగరాజు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం వెనకాతల ఒక వ్యూహం వెనకాతల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి గత వారం రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే నిజంగా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఉద్దేశం వెనకాతల వ్యూహం వెనకాతల చంద్రబాబు నాయుడు గారు కనుక ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ పొత్తులో కొంత ఇబ్బందులు, ఈ పొత్తులో కొంత భేదాభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అంటారా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యూహాన్ని రచించారు. చంద్రబాబు నాయుడు గారే రచించి ఈ వ్యూహాన్ని ఇండైరెక్ట్గా పబ్లిక్లో కార్యకర్తల ద్వారా పంపించారు అనేది ఖచ్చితంగా మనం చెప్పలేం. ఎందుకంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ చర్చ అంటే ఇంత తక్కువ టైం అంటే ప్రభుత్వం ఏర్పడి 7 నెలలకి ఇంత చర్చ జరిగేలాగా ఉంటుంది. ఇంత చర్చ జరిగితే అది ఏ రకంగా దారితీస్తుంది? పొత్తుల మధ్య ఏదైతే కూటమి మధ్య కొన్ని సమస్యలు వస్తాయని చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉంటుందా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క వ్యూహాన్ని రచించి పంపించారు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అనేది ఖచ్చితంగా అదొక అపోహ. కానీ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అనే ఆలోచన ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉండడం ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారు పనిచేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కూడా కాబట్టి ఖచ్చితంగా ఆ ఆలోచన ఉంటే తప్పలేదు. కానీ ఈ వ్యూహాన్ని చంద్రబాబు నాయుడు గారు రచించారు అంటే అది సరైనది కాదు. ఎందుకంటే కొంత సమయం అంటే ఇంకొంచెం ఒక 1 year తర్వాత ఆ టైంలో ఏదో స్పెడ్ చేశారంటే దానికి వేరే కారణాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడే చేశారు అనేది అది నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఇంత రచ్చ జరుగుతుందనే విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు ఇలాంటి ఈ సమయంలో కేంద్రం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయి, ప్రశాంతమైన వాతావరణం కూటమి నడుస్తున్న ఈ సమయంలో ఇలాంటి ఒక అంశం తెరపై తీసుకొచ్చి ముందు పెడితే సమస్యలు వస్తాయని చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ కోరిక ఉండొచ్చు. కానీ ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇది రేజ్ చేశారనేది కాదు. ఎందుకంటే కొంతమంది కార్యకర్తల్లో కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకుల్లో ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళకి కోరిక ఉంది. ఆ కోరికని బలంగా వినిపించడం జరిగింది. ఒకసారి అది స్ప్రెడ్ అయ్యేటప్పటికల్లా కొంతమంది ఇటువైపు జనసేన పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున రియాక్ట్ అవ్వడంతో ఇది అటు తిరిగి పెద్ద సమస్యగా మారింది తప్ప ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారని అనడానికి ఇక్కడ నిజంగా ఉంటే ఈ టైంలో అలాంటి కొంచెం సమయం తీసుకొని చేయొచ్చు. లేదైతే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడచ్చు. కానీ ఇలాగ ఇండైరెక్ట్గా చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే నిజంగా ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్చలు చేస్తారు. అదేవిధంగా కొంత సమయం తీసుకొని ఇదే వ్యూహాన్ని మళ్ళీ అమలు చేసేందుకు ఏదైతే చర్చ కార్యక్రమాలు ఉంటాయో ప్రత్యేకంగా చర్చ కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారితో ఏర్పాటు చేసుకొని ఒక సానుకూలమైన వాతావరణంలోనే లోకేష్ డిప్యూటీ సీఎం చేస్తారు తప్ప ఈ కూటమిలో విభేదాలు, అదేవిధంగా ప్రభుత్వంలో విభేదాలు, ఏదైతే పొత్తులో విభేదాలు వచ్చేలాగా చేసుకుంటారని నేను అనుకోను. కాబట్టి ఇంత రాజకీయ పరిజ్ఞానం, అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సమయంలో ఇది చేస్తారని నేనైతే భావించడం లేదు. థ్యాంక్ యూ. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం వెనకాతల ఒక వ్యూహం వెనకాతల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి గత వారం రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే నిజంగా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఉద్దేశం వెనకాతల వ్యూహం వెనకాతల చంద్రబాబు నాయుడు గారు కనుక ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ పొత్తులో కొంత ఇబ్బందులు, ఈ పొత్తులో కొంత భేదాభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అంటారా? కాబట్టి చంద్రబాబు నాయుడు